గత నెల 15 రోజులుగా మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం మీద మా అఖిల భారత ఐక్య రైతు సంఘంతో పాటు రైతులు రైతు సంఘాలు ఒత్తిడి తీసుకురావటం మూలంగా వ్యవసాయ శాఖ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ల ద్వారా కూడా ఒత్తిడి చేయటం ద్వారా నిన్ననే మేము మొక్కజొన్నలు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయటాన్ని మా అఖిల భారత ఐక్య రైతు సంఘం హర్షిస్తుంది. అయితే ఇప్పటికే దాదాపు అనేక మంది రైతులు వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కడ వర్షం పడి మా మొక్కజొన్న నష్టం జరుగుతుందో అనేటటువంటి ఆలోచనతోని వ్యాపారస్తులకు 1500 1600 క్వింటాల్ చొప్పున అమ్ముకోవటం జరిగింది. కానీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ధర ప్రకారం 2400 ఎంఎస్పి. కానీ వ్యాపారస్తులు చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయటం వల్ల మన ఉమ్మడి జిల్లాలో 1,50,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుంది. అదేవిధంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 11 లక్షల నుండి 12 లక్షల ఎకరాల్లో సాగు అయింది. దీనివల్ల కనీసం దిగుబడి 12 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కకెళ్ళి తీసుకుంటే ఇప్పటికే అమ్ముడు పోయినటువంటి రైతాంగం ఒక్కొక్క ఎకరానికి 18 నుంచి 20 క్వింటాళ్ళు వస్తే ఆ 20 క్వింటాలకు ఒకవేళ ఈ వ్యాపారస్తులు కొన్న దాని ప్రకారం చూసినా 2000 కొన్న 400 కాడికి నష్టం. అట్లా ఒక్క ఎకరానికి 8000, అదే 600 అయితే దాదాపు 12,000 నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు అమ్ముకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనీసం మీరు గతంలో ఇస్తామని చెప్పినటువంటి 500 బోనస్ను అమ్ముకున్న రైతులకు ఇవ్వాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే అనేక రకాలుగా కలెక్టర్ పైన రాష్ట్ర ప్రభుత్వం పైన అఖిల భారత రైతు సంఘం అట్లాగే వివిధ సంఘాలు ఒత్తిడి మేరకు నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం మేము మక్కల్ని కొనుగోలు చేస్తాం, వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్పడము ఒక దిక్కు హర్షదాయకమైన, కానీ ఇప్పటికే దాదాపు 70% మక్కల్ని దళారులు కొనుగోలు చేసిండ్రు. ఆ కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి కూడా ఏదైతే 1500, 2000 లోపే కొనుగోలు చేస్తుండ్రు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏదైతే నష్టం జరిగిందో 600, 700 నష్టం జరిగిందో ఈ నష్టం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలా. ఎందుకనంటే రైతులు ఎందుకు తొందరపడ్డారు అంటే ఈ అకాల వర్షం వల్ల చాలా మంది రైతులు రోడ్ల మీద పోసుకొని పడిగాపులు కాసిన పరిస్థితి ఉంది. అట్లాగే తడిసి ముద్దైన పరిస్థితి, ఆకలి వచ్చిన పరిస్థితి కూడా మనం చాలా పేపర్లలో వచ్చింది, మనం చూసినాం. గ్రామాలలో ఇప్పటికి కూడా దళారులు 1500 నుంచి 2000 రూపాయ కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని మొత్తం మక్కల్ని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులు తిరుగుబాటు చేస్తారు. రేపు రాబోయే ఎన్నికలలో మీకు తగిన బుద్ధి చెప్తారు, కర్ర కాల్సి వాత పెడతారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం.